హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. సో ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా, మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. ఒక పాజిటివ్ ఫీలింగ్తో, పాజిటివ్ ఇంటెన్షన్తో చేయాలి. ఏ రెమెడీ చేసినా మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ సంబంధించి. సరేనా? ఓకే. ఇంకా ఎవరికైనా పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరజోష, బ్లాక్ మ్యాజిక్, ఓకేనా, విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ లేకపోవడము, విదేశీ ప్రయాణము, ఆస్తి తగాదాలు, కోర్ట్ ఇష్యూస్, సో ఇట్లాంటి వాటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలనుకున్నప్పుడు నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారం ఇస్తాను. ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు. ఓకేనా? ఓకే. సో మరి ఈరోజు తిథి, వారము, నక్షత్రం ప్రకారము మనం చూద్దాము. సో శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దక్షిణాయనం, బహుళపక్షం, శరదృతువు, ఆశ్వయుజ మాసం. ఈరోజు వచ్చేసి నవమి, పుష్యమి నక్షత్రం. ఈరోజు నవమి, పుష్యమి నక్షత్రం, తదుపరి దశమి. సరేనా? సరే, మరి ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకు, మీనరాశి వాళ్ళకు చెప్తాను. వృశ్చిక రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు, ఈ వారం అంతా కూడా. మీనరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహావిష్ణువు స్మరణ శ్రేయస్కరం. సరేనా? ఓకే. సో మనం టారో రీడింగ్కి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టారో రీడింగ్. సో ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి, నెగిటివిటీలో ఉండకూడదు ఎప్పుడు. సరే, మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి, విజువలైజ్ చేసుకోండి. మీ పార్ట్నర్ ఫేస్ను ఊహించుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. సరేనా? So 8 of cups. Okay. Ace of cups. The lovers card. Okay. The sun card. Hanged man. 2 of cups. The wall card. 6 of cups. సరే, ఈ కార్డ్స్ మనం క్లారిఫై చేద్దాం. సరేనా? సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నరు, సరే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీ పర్సన్ మూవ్ ఆన్ కాలేదు. మీ పర్సన్ మీ ప్లేస్ని వేరే వాళ్ళకు ఇవ్వలేకపోతున్నారు. ఓకేనా? సో మీ పార్ట్నర్, మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో, సో మీ పర్సన్ మీ యొక్క స్థానాన్ని వేరే వాళ్ళకు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే తన మనసులో మీ మీద చాలా ప్రేమ ఉంది. తన బాటమ్ ఆఫ్ ది హార్ట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. తన హృదయంలో మీకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. త్వరలో మీ లైఫ్లోకి వచ్చేసేయాలి. వీళ్ళు ఏం మూవ్ ఆన్ అవ్వలేదు. మీకు ఎమోషనల్గా మళ్ళీ కనెక్ట్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నారు వీళ్ళు డెఫినెట్గా. ఓకేనా? సో వీళ్ళు ఏంటంటే కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు, ఎమోషనల్గా హర్ట్ అవుతున్నారు. సో ఇక్కడ చూసే వ్యూవర్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చండి. ఓకేనా? సో చూసే వ్యూవర్స్ మేల్ అయితే మీ పార్ట్నర్ ఫీమేల్గా ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా? సో చూసే వ్యూవర్స్ ఫీమేల్ అయితే మీ పర్సన్ మేల్. ఓకేనా? సో ఇక్కడ చాలా వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా చాలా లెసన్స్ నేర్చుకున్నారు. సో మీ నుంచి కూడా చాలా నేర్చుకున్నారు. వీళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారు, మెంటల్లీ చాలా వీక్గా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు. అంటే వీళ్ళైతే మూవ్ ఆన్ అవ్వలేదు. సో తన మనసులో మీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. తన బాటమ్ ఆఫ్ ది హార్ట్
మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. తన హృదయంలో మీకు ఒక ప్రత్యేక స్థానం ఉంది, వెరీ స్పెషల్ ప్లేస్ మీ స్థానంలో ఉంది. త్వరలో మీ లైఫ్లోకి వచ్చేసేయాలి, మీ నుంచి వాళ్ళు దూరంగా ఉండలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఇగ్నోర్ చేస్తా ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఉంటే కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా ఉండే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వెంట పడతారు. సో నువ్వెందుకు నాతో మాట్లాడట్లేదని, అంటే ప్రేమ ఎక్కువగా ఉంటే నెగిటివ్ థింకింగ్ ఎక్కువ అవుతుంది అనమాట. సో బ్యాలెన్స్డ్గా ఉండాలి. ప్రేమ కూడా ఓవర్గా ప్రేమించకూడదు ఎవరిని, ఏది ఓవర్గా ఉండకూడదు, ఓవర్వెల్మింగ్గా ఉండకూడదు. మీరు తనని వెంట పడాలి, తనని చేయాలి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీ నుంచి అలాంటి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే మీరే వెంట పడాలి, మీరే చేయాలి. కానీ మీరు తనని చేయడం లేదు, మీ ఎనర్జీలో మీరు ఉన్నారు. అందుకే తన ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉన్నాయో, తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నదో అది ఫుల్ఫిల్ కావట్లేదు, పూర్తి కావట్లేదు. అంటే అందుకే మెంటల్గా వీక్ అయిపోతున్నారు వీళ్ళు. ఓకేనా? సో అబ్సెషన్లో ఉన్నారు. ఓకే, అంటే తను మీరు బాగా చేయాలని కోరుకుంటున్నారు, కానీ మీరు మీ ఎనర్జీలో ఉండటం వల్ల తను వెంట పడడం లేదు. అందుకే తను డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. మీరు చేయడం లేదని డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మీ పర్సన్. కానీ మీ పర్సన్ మిమ్మల్ని గివప్ చేయలేదు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఏదైతే మీలో ఎదురు చూస్తారో అది లభిస్తుందా లేదా, అంటే మీరు తనని బాగా అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు లేదా అని మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ మీ పర్సన్ మాత్రం మీరంటే ఇష్టం లేనట్టుగా, లెక్క లేనట్లుగా షో ఆఫ్ చేస్తున్నారు. కానీ ఇష్టం ఉంది, కానీ మిమ్మల్ని కలిసేదానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సో దే ఆర్ ట్రయింగ్ ఇలా టు మీట్ యూ. సో ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుద్దామా, మాట్లాడదామా అని డిస్పరేట్గా, ఒక నిరాశతో డిస్పరేట్ అవుతున్నారు. అందుకే ఇక్కడ మిమ్మల్ని నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. తను ఎప్పుడు వచ్చినా మీరు వెయిట్ చేస్తూ ఉంటారు అని తనకు తెలుసు. అంటే మీకోసం సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వెరీ గుడ్, మీకోసం సాలిడ్ కమిట్మెంట్ ఇస్తారంట. సో మీతో ఒక స్పెషల్ బాండింగ్ అనేది ఫీల్ అవుతున్నారు. అంటే మీరు ఎవరి దగ్గర ఈ ఫీల్ రాలేదు, మీ దగ్గర మాత్రమే తనకు ఒక డెఫినెట్గా మీ దగ్గర వాళ్ళకు ఒకటి ఏంటంటే, ఇక్కడ చూడండి, సోల్మేట్ కనెక్షన్ అని ఫీల్ అవుతారు వాళ్ళు, ఒక స్పెషల్ బాండ్గా ఫీల్ అవుతారు మీతోనే. ఓకేనా? సో డెఫినెట్గా త్వరలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఓకేనా? తనే వచ్చి మీతో మాట్లాడాలి, మీరు తనకు అటెన్షన్ ఇవ్వాలని అనుకుంటున్నారు. డెఫినెట్గా చూడండి, సన్ కార్డ్తో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు వీళ్ళు. మీతో ఒక హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోవాలి, మీ సపోర్ట్ కావాలి, జస్ట్ లైక్ ఒక జాయ్ఫుల్, ఒక ఎంజాయ్ చేయాలి మీతోని, ఒక పాజిటివ్ అంటే చెరిష్ మూమెంట్స్ తీసుకురావాలని ఆలోచిస్తున్నారు మీతో. డెఫినెట్గా యాక్షన్ తీసుకురావాలని. ఓకేనా? సో ఇంకా చూద్దాం మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో. అంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఓకే, తను ఇంకా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఏం చేస్తున్నారు చూద్దాం, సరేనా? అంటే మీ పార్ట్నర్ చాలా స్టేబుల్గా ఉన్నా కూడా ఇక్కడ ఏంటంటే స్టక్ అయిపోతున్నారు. చూడండి, హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్, చాలా స్టక్ అయిపోతున్నారు మీ పర్సన్. మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, మిమ్మల్ని అన్కండిషనల్గా వీళ్ళు లవ్ చేస్తున్నారు డెఫినెట్గా, నో డౌట్. దీనిలో మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వేరే కొత్త వాళ్ళని వెతకాలనుకున్నారు, కానీ ఫెయిల్ అయిపోతున్నారు. ఎక్కడ వారికి మీరు ఇచ్చినటువంటి ప్రేమ, ఎమోషన్స్ కావచ్చు, కేరింగ్ కావచ్చు, సో అది ఏ సిచ్యువేషన్ అయినా సరే మీ ప్లేస్లో వేరే వాళ్ళని ఊహించుకోలేకపోతున్నారు, మీ స్థానాన్ని వేరే వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు, మీరు ఇచ్చిన ప్రేమ ఎవరు ఇవ్వలేరు అని అనుకుంటున్నారు. అంటే మన దగ్గర ఉన్న ఆప్షన్స్, మన దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మన మనసు నచ్చిన వాళ్ళే అంటే వారినే కదా మనం ఎన్నుకుంటాం. అలాగే మీ పార్ట్నర్ కూడా అలాగే అన్నమాట. సో మీ పార్ట్నర్ ఎవరితో మాట్లాడినా వాళ్ళ దగ్గర మీ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా మీ క్వాలిటీస్ కనిపించలేదు. అది సో మనం అందరితో ఒకేలాగా ఉండలేం కదా. ఎక్కడ తనకి మీ క్వాలిటీస్ ఎవరి దగ్గర కనిపించలేదు అనమాట. మీలాంటి క్వాలిటీస్కు ఎవరి దగ్గర కనిపించలేదు. మీ పార్ట్నర్కి అయితే మీ అవసరం ఉంది, తనకు మీరే కావాలి, తన మనసును మీరే అర్థం చేసుకోగలరు, ఇంకెవరు తనను అర్థం చేసుకోలేరు అని మీ పార్ట్నరు గాఢంగా నమ్ముతున్నారు. అంటే మీ మీద ఒక ట్రస్ట్ ఉంది, ఒక నమ్మకం, ఒక రిలయబిలిటీ ఉంది. సో మీ పర్సన్కి ఒక విషయం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది, మీ దగ్గరకు తను రిటర్న్ వస్తే కూడా మీరు ఎక్కడ తనను రిజెక్ట్ చేస్తారు అని భయపడుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక్కసారి రాశులు చెప్తాను.
కర్కాటకం, మీనం, వృశ్చిక రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా. ఇంకా వచ్చేసి కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. వృషభ రాశి వాళ్ళు, కుంభ రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా. సరేనా. సో ఇంకా నెంబర్స్ పరంగా చూసుకుంటే నెంబర్స్ 8, నెంబర్ 1, నెంబర్ 6, నెంబర్ 19, నెంబర్ 6 ప్రామినెంట్గా ఉంది. 21 to 12. సరేనా. సో ఇంకా ఇక్కడ లెటర్ వచ్చేసి ఎస్ లెటర్ కనిపిస్తుంది. ఎస్ లెటర్, పి లెటర్, బి లెటర్, ఎన్ లెటర్, కే లెటర్, ఎల్ లెటర్, మళ్ళీ ఎల్ లెటర్ కనిపిస్తుంది, ఎన్ లెటర్ కనిపిస్తుంది. అంటే ఈ రిలేషన్ వద్దు, నాతో మాట్లాడవద్దు, నా మనసుతో ఆడవద్దు అని మీరు ఎక్కడ చెప్తారో అని ఇక్కడ 7 లెటర్ కూడా కనిపిస్తుంది. ఓకే, మీరు ఎక్కడ చెప్తారోనని ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడ నెంబర్ 7లో పుట్టి ఉండవచ్చు. తను మీ లైఫ్లోకి రావాలి, మీలో నమ్మకాన్ని సంపాదించాలని అయితే అనుకుంటున్నారు వాళ్ళు డెఫినెట్గా. అంటే ఇక్కడ తన బిహేవియర్, వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇట్లా కంటిన్యూ చేస్తే మీరు తను నమ్మరు కదా. ఇంకా ఎక్కువ టైం తీసుకున్నారంటే మీరు మూవ్ ఆన్ అయిపోతారని మీ పర్సన్ కనిపిస్తుంది. కానీ తను మనసారా మిమ్మల్ని అయితే ప్రేమిస్తున్నారు డెఫినెట్గా. ఓకేనా. తను మనసారా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. సో మీకు చాలా కనెక్ట్ అయినారు. ఫిజికల్ అట్రాక్షన్ అయితే చాలా ఉంది మీ పైన, నో డౌట్. దీనిలో చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. ఇంకా వచ్చేసి మీ పర్సన్ నిద్రపోయే ముందు మీరే గుర్తొస్తున్నారు, మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. కానీ కాకపోతే ఈగో క్లాషెస్ అన్నమాట. ఓకేనా. సో వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీ ముందు సోషల్ మీడియాలో ఇక్కడ వేరే వాళ్ళకి మెసేజ్ పెట్టడము, కావాలని మీకు మెసేజ్ పెట్టకుండా ఉండడము, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజ్లు పెట్టకుండా ఉండడం, మిమ్మల్ని పట్టించుకోనట్లుగా షో ఆఫ్ చేస్తున్నారు. కానీ తన మనసులో మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు మీరు మనసులో తన కోసం ఎన్ని రోజులు మీరు మనసులో తన కోసం పేషెన్స్తో ఎదురు చూస్తారు. మీ మనసులో తన గురించి ఏమనుకుంటున్నారు ఇవన్నీ మనసులో ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మీకు చెప్పట్లేదు. అంటే ప్రేమ ఉన్నా కూడా చెప్పట్లేదు అనమాట, బయటకు షో ఆఫ్ చేయట్లేదు. ఇవన్నీ మనసులోనే ఆలోచిస్తూ ఉన్నారు కానీ మీకు చెప్పట్లేదు. మీ మీద లవ్ ఉంది కానీ షో ఆఫ్ చేయట్లేదు. మీ దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది అని మీ పర్సన్ కనిపిస్తూ ఉంది. అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళినా తిరిగి మీ దగ్గరికి వచ్చేస్తారు. అంటే మీ పర్సన్ మీ దగ్గర సేఫ్టీ ఫీల్ అవుతూ ఉన్నారు అనమాట. అంటే యు ఆర్ లక్కీ. అంటే వాళ్ళు అమ్మని ఎలా ప్రేమిస్తారో మిమ్మల్ని కూడా అలాగే వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా ఒక రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు. అంటే మీతో మాట్లాడేటప్పుడు తను అలాగే ఫీల్ అవుతున్నారు. అన్నీ వదిలేసి మీ దగ్గరికి వచ్చేయాలని ఉంది. సో ఎక్కడికైనా వెళ్ళి గంటలు మాట్లాడుకోవాలని ఉంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. సో మీతో మాట్లాడిన చాట్స్, ఫొటోస్ వీళ్ళు చూస్తూ ఉన్నారు డెఫినెట్గా. సో అంటే ఇంకా చూద్దాం. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, మీకు మెస్మరైజ్ అయిపోయారు. మీరు తనని గివప్ చేయకండి, మీరు ఓర్పుతో వెయిట్ చేయండి. అంటే ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ మీ పర్సన్తో గ్యాప్ వచ్చి ఉండవచ్చు అప్పుడు కూడా. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అలాగే బిహేవ్ చేసి ఉండవచ్చు. తర్వాత మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి ఉండొచ్చు. అలాగే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది మీ మధ్య. మీ పర్సన్ని నమ్మాల వద్దా అనే ఆలోచన కూడా మీకు వచ్చి ఉండొచ్చు. అంటే మీరు తనకి చాలా ఇంపార్టెంట్ ఇస్తుంటారు. మీరు కానీ ఎందుకో తెలీదు, మీ పర్సన్కి మీకు సంతోషం ఇవ్వాలని అనిపిస్తుంది. మీకు ఒక సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే, తను మీతో మాట్లాడకుండా ఉంటే జెల్సీ ఫీల్ అవుతారు కదా. సో నాతో మాట్లాడకుండా అందరితో మాట్లాడతానని అది జెల్సీ ఫీల్ అవుతా మీ పర్సన్ గురించి ఆలోచిస్తుంటారు కదా. సో తను ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇలాగా మీరు తన గురించి ఆలోచిస్తూ ఉండాలి. అంటే తను బిజీ వర్క్లో ఉన్నారు. మీరు టైం స్పెండ్ చేసేంత టైం, మీతో టైం స్పెండ్ చేసేంత టైం వాళ్ళ దగ్గర లేదు. ఓకేనా. ఇలాంటి టైంలో మీ లైఫ్లోకి ఎవరు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో తనలాగా ఇగ్నోర్ చేస్తా పట్టించుకోకుండా ఉంటే మీరు ఏం చేస్తారు? తన గురించి ఆలోచిస్తారు కదా. సో అది మీ పర్సన్ ఇక్కడ క్రియేట్ చేశారు. అంటే మళ్ళీ తను ఇక్కడ వేరే వాళ్ళని వెతుకుతూ వెళ్ళి వేరే వాళ్ళని వెతుకుతూ వెళ్ళి మీ పర్సన్ హర్ట్ చేసి ఉండవచ్చు.
మిమ్మల్ని. సో అంటే ఇక్కడ డెఫినెట్గా ఏంటంటే మీ పర్సన్ అయితే మూవ్ ఆన్ కాలేదండి. సో ఇది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఇష్టం ఉన్నా కూడా ఇష్టం లేనట్టుగా షో ఆఫ్ చేస్తున్నారు, కానీ మిమ్మల్ని కలిసేదానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇంకా 2 కార్డ్స్తో నేను క్లారిఫై చేస్తాను. ఇక్కడ ఎంప్రెస్ చూసారా, ఈగో, ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది. రైట్, చూడండి ఈ 2 కార్డ్స్. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఈగో ఎక్కువ, ఈగో కూడా అడ్డొస్తుంది. మిమ్మల్ని కలవాలంటే ఈగో కూడా అడ్డొస్తుంది. సో మిమ్మల్ని కలుద్దామో మాట్లాడదామో అని డిస్పరేట్గా వెయిట్ చేస్తున్నారు. అందుకే మిమ్మల్ని నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. తను ఎప్పుడు వచ్చినా మీరు వెయిట్ చేస్తూ ఉంటారని తనకు తెలుసు. సో మీకోసం ఏంటంటే వీళ్ళకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. సో వీళ్ళు ఏంటంటే మీ దగ్గర మాత్రమే ఒక సోల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు, ఒక స్పెషల్ బాండ్ అనేది ఫీల్ అవుతున్నారు, ఒక సోల్మేట్ కనెక్షన్ అని అర్థమవుతుంది. త్వరలో యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు వీళ్ళు. తనే వచ్చి మీతో మాట్లాడతారు, మీరు తనకు అటెన్షన్ ఇవ్వాలని అనుకుంటున్నారు వీళ్ళు డెఫినెట్గా. ఓకేనా? ఎస్. సో ఓవరాల్గా ఎనర్జీస్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయండి. సో మరి ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అయ్యాయో మీరే చూసుకోండి. ఓకేనా? అట్లీస్ట్ ఈ రీడింగ్ మీకు 20 to 30% మీకు రిజల్ట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి. సరేనా? ఓకేనా? ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ రీడింగ్ అనేది మీరు తీసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.